హీరోయిన్ సమంత గారు ఇప్పుడు ఒక కొత్త అవతారం ఎత్తబోతున్నారు. ఇన్నాళ్ళు హీరోయిన్ గాను, నిర్మాత గాను చూసిన సమంత గారిని ఇప్పుడు మనం హోస్ట్‌గా కూడా చూడబోతున్నాం. ఒక తమిళ షోకి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్టుగా మనకి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రావడం జరిగింది. అది కూడా ఒక కుకింగ్ షోకి అని చెప్పేసి చెప్తున్నారు. సో, ఏంటి షో? మరి సమంత గారు హోస్ట్‌గా ఎలా కనిపించబోతున్నారు? అనేది ఒకసారి ఈ షోకి సంబంధించి ఆహ్, డిస్కస్ చేద్దాం. అలాగే దీని పట్ల సమంత గారు ఏ రకంగా రియాక్ట్ అయ్యారో కూడా అది చూద్దాం. ఇప్పుడు సమంత గారి కెరీర్ పీక్స్‌లో ఉందని చెప్పుకోవాలి. అటుపక్క ప్రొఫెషనల్‌గా ఫుల్ సక్సెస్ చూస్తున్న సమంత గారు వ్యక్తిగతంగా కూడా ఫుల్ హ్యాపీ మూవ్‌మెంట్‌లో ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటు ప్రొఫెషనల్ లైఫ్‌లో చూసుకుంటూ వస్తే నిర్మాతగా వ్యవహరించారు 'శుభం' అనే ఒక చిన్న సినిమాకి. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకొని నిర్మాతగా తొలి విజయాన్ని సమంత గారికి ఆ సినిమా అందించింది. ఇక ఆ తర్వాత 'మా ఇంటి బంగారం' అనే సినిమా రావడం, ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం, 100,00,00,000 క్లబ్‌లో చేరడం అవన్నీ చూసాం. అలా సమంత గారి కెరీర్‌లో 100,00,00,000 కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా 'మా ఇంటి బంగారం' నిలిచి, ఆ సమంత గారికి ఒక మైల్ స్టోన్‌ని అందించింది ఆ సినిమా. సో, అలా ప్రొఫెషనల్ లైఫ్ ఫుల్‌గా సక్సెస్‌లో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక వ్యక్తిగతంగా కూడా సమంత గారిప్పుడు తల్లి కాబోతున్నారు. అది మంచి హ్యాపీ మూమెంట్. అలా వ్యక్తిగతంగా గావచ్చు, అంటే పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ గావచ్చు, మంచి హ్యాపీ మూమెంట్‌లో అయితే ఉండడం జరిగింది. సో, అలా ప్రొఫెషనల్ లైఫ్ ఫుల్ సక్సెస్ చూస్తున్న సమంత గారు ఆహ్, హీరోయిన్‌గా కనిపించారు. అలాగే నిర్మాతగా కనిపించారు. ఇప్పుడు ఇంకొక యాంగిల్ చూపించబోతున్నారు. అదే హోస్ట్. సో, మామూలుగా ఇప్పుడు స్టార్ హీరోలు గావచ్చు చాలామంది చాలా షోలకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. బాలయ్య గారు 'అన్‌స్టాపుల్' షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో వచ్చిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే ఒక షోకి జూనియర్ ఎన్టీఆర్ గారు గావచ్చు, చిరంజీవి గారు గావచ్చు, నాగార్జున గారు ముగ్గురు కూడా హోస్ట్‌గా వ్యవహరించిన సందర్భాన్ని చూసాం. అలాగే ఇప్పుడు 'బిగ్ బాస్' నడుస్తుంది. దానికి నాగార్జున గారు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు ఎన్టీఆర్ గారు కూడా ఆ షోకి హోస్ట్‌గా వ్యవహరించారు. అలాగే జగపతి బాబు గారు 'జయము నిశ్చయమురా' అనే ఒక షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా టాప్ సెలబ్రిటీలు చాలా షోలకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఒక తెలుగులోనే కాదు వివిధ భాషల్లో కూడా చాలామంది స్టార్ హీరోలు ఇలా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఇప్పుడు సమంత గారు కూడా హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. అది కూడా ఒక తమిళ షోకి. అదే ఈ తమిళ షో ఏంటంటే 'సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్' అనే ఒక కార్యక్రమానికి ఇప్పుడు యాంకర్‌గా వ్యవహరించబోతున్నట్టుగా మనకు తెలిసింది. అందుకు సంబంధించి ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు. సో, ఇది ఏంటి 'మాస్టర్ సెలబ్రిటీ చెఫ్ తమిళ్' అనేది ఒకసారి చూసుకుంటూ వస్తే ఇందులో ఆహ్, సినిమాల్లో కనిపించే యాక్టర్స్ గావచ్చు, లేకుంటే టీవీ షోల్లో కనిపించే సెలబ్రిటీలు గావచ్చు, పలువురు సెలబ్రిటీలు ఈ షోలో పార్టిసిపేట్ అవుతారు. వాళ్ళు ఆహ్, ఇచ్చే టాస్క్‌లని ఫినిష్ చేస్తూ వంటలు చేస్తూ ఉండాలి. డిఫరెంట్ డిఫరెంట్ వంటలు చేయాలంట. అలా వాళ్ళు చేసే వంటలు అక్కడ జడ్జిలకు నచ్చాలి అంట. అలా ఆహ్, అంటే ఆ షో ఇచ్చే టాస్క్‌లని ఫినిష్ చేస్తూ, వంటలు చేస్తూ ఇలా వాళ్ళలో ఉన్న అంటే ఆ సెలబ్రిటీలో ఉన్న ఇంకో యాంగిల్‌ని బయటకు చూపిస్తూ ఎంటర్‌టైన్ చేసే ఒక షోగా మనకు చెప్తూ ఉన్నారు. సో, ఇది ఆహ్, ఫన్ క్రియేట్ చేసే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ షోగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు ఇటువంటి షోకి ఇప్పుడు సమంత గారు హోస్ట్‌గా ఇన్నాళ్ళు ఇటువంటి షోకి నేను హోస్ట్‌గా వ్యవహరించలేదు. అందుకోసం అని జెప్పేసి ఇది ఆఫర్ రాగానే ఓకే చెప్పానని జెప్పేసి సమంత గారు చెప్పడం జరిగింది. అండ్ సమంత గారికి హోస్ట్‌గా వ్యవహరించడం అనేది ఇది ఫస్ట్ షో అయితే కాదు. అంతకుముందు ఘటనలో కూడా ఒక 'ఆహాలో' వచ్చిన షోకి కూడా సెలబ్రిటీలు రావడం, ఆ షోకి హోస్ట్‌గా సమంత గారు ఉండడం మనం చూసాం. 'శామ్ జామ్' అని జెప్పేసి. ఆ షోకి హోస్ట్‌గా కూడా అక్కడ వ్యవహరించారు. ఇప్పుడు తమిళ ఈ వంట సంబంధించిన కుకింగ్‌కి సంబంధించిన షోలు జేయడం అయితే ఫస్ట్ టైము. సో, అలా సమంత గారు ఇలా డిఫరెంట్‌గా ఒక షోకి హోస్ట్‌గా అయితే చేయబోతున్నారు. అలా సమంత గారు సినిమాలు జేస్తూ, వెబ్ సీరీస్‌లు జేస్తూ ఇలా టీవీ షోల్లో హోస్ట్‌గా కూడా కనిపిస్తున్నారు. అప్పుడు 'ఆహాలో' వచ్చిన ఆ 'శామ్ జామ్‌లో' గావచ్చు, ఇప్పుడు సోనీ లైవ్‌లో రాబోతున్న ఈ 'సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్' ఈ కార్యక్రమానికి గావచ్చు, హోస్ట్‌గా అయితే సమంత గారు వ్యవహరించబోతున్నారు. అలా ఫుల్ ఫైర్‌లో, ఫుల్ సక్సెస్‌లో అయితే సమంత గారైతే ఉన్నారు. అయితే ఈ షో ఎప్పటినుంచి స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు షో రిలీజ్ చేయబోతున్నారు? ఇటువంటికి సంబంధించి ఏమి కూడా ఆ షో ఆర్గనైజర్స్ అయితే ఇప్పటికైతే అనౌన్స్ అయితే చేయలేదు. అయితే మరి ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు ఇది రిలీజ్ చేస్తారనేది మనకు తొందరలో ఒక అప్‌డేట్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి సమంత గారు ఎప్పుడెప్పుడు షూటింగ్స్‌లో దీనికి సంబంధించి పార్టిసిపేట్ చేస్తారు? ఎలా ఉండబోతుందనేది ఇంకా మనకు ఎటువంటి అప్‌డేట్స్ ఈ షో రిలీజ్ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ ఇవేమి కూడా అప్‌డేట్స్ అయితే ఇవ్వలేదు.
సో, ప్రెజెంట్ సమంత గారు కూడా రెస్ట్ మోడ్‌లో ఉన్నారన్న విషయం కూడా మనకు తెలిసిందే. మరి ఈ షోకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇంకొన్ని రోజుల్లో మనకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలా సినిమాల్లో యాక్ట్ చేస్తూ, వెబ్ సీరీస్‌లో చేస్తూ, మళ్ళీ ఇటువంటి షోలో హోస్ట్‌గా సమంత గారు వ్యవహరిస్తున్నారు. సో, వచ్చిన ప్రతి అవకాశాన్ని అంటే ఇప్పటివరకు స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. సో, ఇప్పుడు కూడా ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఇది చేయాలన్న ఒక తపన సమంత గారిలో మనకు కనిపిస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. సో, అలా సమంత గారి కెరీర్ అయితే సక్సెస్‌ఫుల్‌గా సాగుతూనే ఉంది. మరి చూద్దాం ఈ షో అంటే ఒక్కసారిగా ఈ షో పైన కూడా హైప్ పెరిగింది. 'సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్' అనే షో మీద ఇలా వాళ్ళు అనౌన్స్ చేయగానే సమంత గారు హోస్ట్‌గా ఉంటున్నారని చెప్పగానే ఆ షో మీద కూడా హైప్ పెరిగింది. సో, అంత స్టార్డమ్ సమంత గారికి ఉండడం, అది ఈ షోకి కూడా వర్కౌట్ అయిన సందర్భాన్ని చూస్తున్నాం. మరి తొందరలో ఈ షోకి సంబంధించి అప్డేట్స్ అయితే వస్తాయి. ఎప్పుడు ఉండబోతుంది ఏంటి అనేది. సో, అప్పుడు ఇంకోసారి మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్.